హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో గులాబ్ జామ్, అది కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామ్ అండి. ఒక్కటి తింటే ఒక్కదాంతో ఆగరండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంత స్మూత్గా అలాగే జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా షుగర్ సిరప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి మనకి షుగర్ సిరప్కి 1.5 గ్లాస్ వరకు నేను షుగర్ అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, 1.5 షుగర్ తీసుకున్నాం కదా, అలాగే 1.5 వాటర్ తీసుకోవాలి. మనం షుగర్ ఎంత తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. తయారు చేసిన తర్వాత గడ్డలు అయిపోకుండా, అంటే గట్టి పడిపోతుంది కదండి, పాకం గట్టి పడకుండా ఎలా చేసామో అలాగే ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇది స్టవ్ మీద ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. దీనికి ఏమీ పర్ఫెక్ట్గా పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి. ఇది చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇక్కడ నేను ఇలాచీ వేస్తున్నాను. ఈ విధంగా ఇలాచీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగినిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఈ ప్యాకెట్ 100 గ్రాముల ప్యాకెట్ అండి. ఇది ఈ 100 గ్రాముల ప్యాకెట్లోకి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు వాటర్ కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా పిండి అయితే కలుపుకోవాలి. మరీ జోరుగా అయిపోతే ఉండలనేవి మెత్తగా కరిగిపోతాయండి. కాబట్టి మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదు. సమానంగా కలుపుకోవాలండి. అంటే మనకి చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో దానికన్నా పిండి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల పిండి అనేది మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్తో కలుపుకోవచ్చు. లేదంటే మనకి ఎక్కువ అయితే వాటర్ ఇది ఏం చేయడానికి ఉండదండి. మనకి గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్గా రావు. కాబట్టి ఈ విధంగా వాటర్ కొంచెంగా వేసుకుంటూ చక్కగా పిండి అయితే కలుపుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా పిండిని కలుపుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పిండిని చక్కగా ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చాలామంది చాలా మెత్తగా కలిపేస్తూ ఉంటారండి. ఆ విధంగా కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేలితో అన్నప్పుడు పర్ఫెక్ట్గా లోపలికి ఇలా దిగితే మనకి పిండి అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ రాసుకుంటున్నాను. ఈ విధంగా 2 చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఉండలు అనేవి చేసుకోవాలి. చూడండి, నేనైతే చిన్నగా ఉండలు చేసుకుంటున్నాను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఉండలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇవి మనం తయారు చేసుకున్న తర్వాత ఇవి కొంచెం పొంగుతాయి కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఉండలు చేసుకోవాలండి. పిండి గట్టిగా కలుపుకున్నట్లయితే క్రాక్స్ అనేవి వస్తాయి. మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నప్పుడు క్రాక్స్ అనేవి ఎక్కడ కూడా రావండి. చూసారు కదా, నేనైతే ఇలా కలుపుకుంటున్నాను. చక్కగా బాల్స్ అనేవి తయారు చేసుకుంటున్నాను. ఇదే మాదిరిగా అన్నీ కూడా తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ చేసేసానండి అన్నీ. ఇదిగోండి, ఇలా ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా చక్కగా రౌండ్గా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న గిన్నె పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం గులాబ్ జాములు కొంచెంగా వేయిస్తాం కాబట్టి ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది మళ్ళీ వాడకూడదు. కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తానండి. చిన్న గిన్నెలో ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల ఇందులో మనకి చక్కగా గులాబ్ జాములు అనేవి ములుగుతాయి. అదే పెద్ద బాండి పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. అది ఒకసారి మళ్ళీ కాగిన తర్వాత మళ్ళీ మనం ఉపయోగించకూడదు. కాబట్టి నేను ఈ విధంగా అయితే చిన్నవి వేయించుకున్నప్పుడు ఇలాగే చిన్న గిన్నెలో వేయిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, అలాగే ఒకసారి వాడిన ఆయిల్ రెండవసారి వాడే అవసరం కూడా రాదు.
ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని చక్కగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టినట్లయితే పైనంతా మాడిపోతాయి, లోపల మాత్రం గట్టిగా ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపలికంటా వేగి మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు చక్కగా పీల్చుకుని ఇవి పొంగుతాయండి. కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి గులాబ్ జామ్ అనేది వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగా చక్కగా మంచి కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేస్తున్నానండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూసారు కదా, మనం చేసినప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడు వేగినప్పుడు అయితే కొంచెం పెద్దగా అయ్యాయి. ఇవి షుగర్ సిరప్లో వేసినప్పుడు ఇంకొంచెం పెద్దగా అవుతాయండి. అలాగే మిగిలినవి కూడా కొంచెం కొంచెంగా వేసి వేయించేసుకోవాలి. ఎక్కువగా వేసి వేయించుకోవడం వల్ల మనం చిన్న గిన్నె పెట్టాం కాబట్టి అన్నీ విడిపోతాయండి. వెంటనే కూడా కదిపేయకూడదు, కొంచెం వేగిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి. ఇదే మాదిరిగా అన్నీ చక్కగా వేయించేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. చాలామందికి గులాబ్ జామ్ చాలా ఇష్టపడతారండి. అలాగే మా ఇంట్లో కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టపడతారు. మా పిల్లలైతే మంత్కి ఒకసారి కంపల్సరీగా గులాబ్ జామ్ చేయి మమ్మీ అంటారు. అంత ఇష్టపడతారండి. మరి అంత ఇష్టపడే వాటిని ఇంత ఇష్టంగా ఇవి పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. చూసారు కదా, ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఎంత చక్కగా వచ్చాయో, మంచి కలర్ కూడా వచ్చాయి. అన్నీ కూడా తీసేసుకోవాలి పక్కకి. ఇప్పుడు మనం వీటిని ఒక పావు గంట పాటు లేదా 10 నిమిషాల పాటు చల్లారనిద్దాము. ఇవి చల్లారిపోయాయి. ఎందుకంటే ఇవి ఎందుకు చల్లారాలంటే మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు ఇవి వేడిగా వేసినట్లయితే మనం పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ అయితే తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఇవి వేడిగా వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టిపడిపోతుందండి. అప్పుడు గులాబ్ జాములు వేసిన అరగంటకే పంచదార పాకం చిక్కపడిపోయి మరి ఎక్కువగా పాకం అనేది ఎక్కువ స్వీట్ అయిపోతుందండి. కాబట్టి మనం కొంచెం తిన్నా కూడా వెగిటి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే వీటిని ఇందులో వేసుకోవాలి. చాలామంది అనుకుంటారు చల్లారిన తర్వాత వేస్తే ఇవి నానవేమో, లోపలికంటూ షుగర్ సిరప్ వెళ్ళదేమో అనుకుంటారండి. కానీ అలా కాదండి. ఇవి ఎప్పుడు వేసినా కూడా చక్కగా షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుని చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో ఇవన్నీ బాగా లోపలికంటూ ఒకసారి ఇలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది. మనం ఈ గిన్నెలో వేసాం కాబట్టి ఈ గిన్నెలోనే ఉంచకూడదండి. ఎందుకంటే ఇవి నానిపోయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి కదా, మనం ఈ గిన్నెలోంచి తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనం వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, వీటిని వేరే గిన్నెలోకి అయితే నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా మనం తీసుకునేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవి బాల్స్ అనేవి విరిగిపోవడం జరుగుతాయి. కాబట్టి ఇవి మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకున్నట్లయితే మనం తీసుకునేటప్పుడు చక్కగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. నేను ఈ విధంగా వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు మనం వీటిని ఒక అరగంట పాటు ఈ విధంగా వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల పంచదార పాకం అనేది చక్కగా పీల్చుకుని మనకి గులాబ్ జాములు తినడానికి రెడీ అయిపోతాయి. ఈ విధంగా పైకున్నవన్నీ కూడా లోపలికి ఇలా అనేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ అనేది పీల్చేసుకుంటాయి. మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత చూడండి మనకి ఏ విధంగా అయితే పైకంటూ వచ్చాయో, మనం వేసినప్పుడు సమానంగా ఉన్నాయి కదా షుగర్ సిరప్కి. ఇప్పుడైతే ఈ విధంగా చక్కగా పైకైతే వచ్చేసాయి. మనకి ఇవి కొంచెం పొంగుతాయి కదా, ఈ విధంగా పొంగి మంచి టేస్టీగా ఉండే జ్యూసీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట అనేది కొట్టండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనమైతే టేస్ట్ చేద్దాము. చూసారు కదా ఎంత మంచి కలర్తో, చూడటానికి అలాగే
తినడానికి కూడా చాలా బాగుంటాయండి. జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ ఈ విధంగా ఒకటి వేసుకుని దానిపైన ఈ విధంగా జ్యూస్ వేసుకుని తింటుంటే ఆహా స్వర్గం కనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడితే నేను మీకోసం తప్పకుండా చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి ఫ్రెండ్స్. నేను మీకైతే తప్పకుండా సమాధానం చెప్తాను.